హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. ఈరోజు మన ఛానల్లో హెల్దీగా ఇంట్లోనే పాస్తా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పటి జనరేషన్లో పిల్లలు ఎవరు చూసినా పాస్తా అంటే చాలా లైక్ చేస్తారు కదా. అందుకోసం అనేసి హెల్దీగా మనం ఎలాంటి సాసులు కానీ కెచప్లు కానీ వాడకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. దీనికోసం పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో నీళ్లు వేసేసుకొని నీళ్లు కొద్దిగా వేడైన తర్వాత పాస్తా వేసేసుకోవాలి. ఈ పాస్తా నేను బయట కొన్నదేనండి, ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు. మైదాతో ప్రిపేర్ చేసిందే అనుకుంటా ఇదైతే. దీనైతే ఇక్కడ ఉడకడానికి పక్కన పెట్టేసుకుందాం. బాగా పొంగొచ్చేదాకా ఉడికితే సరిపోతుంది మనకిది. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్లో 3 వెండు మిరపకాయలు వేసుకుందాం. ఈ మసాలా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎలాంటి సాసులు కానీ కెచప్లు కానీ అవసరం లేదు. 1 పండు టొమాటో, 1 టీ స్పూను పంచదార మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ వెజిటేబుల్స్ కూడా నేను కావాల్సినవన్నీ కట్ చేసుకున్నాను. క్యాప్సికము, క్యారెట్, క్యాబేజు, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ. మసాలాని ఈ విధంగా ప్యూరీ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనకి పాస్తా కూడా పర్ఫెక్ట్గా ఈ విధంగా పొంగొస్తుందండి. ఈ విధంగా పొంగొస్తుంటే మనకి పాస్తా అనేది ఉడికినట్టు. ఇప్పుడు మనం ఒకటి తీసుకొని కూడా టెస్ట్ చేసి చూసుకుందాం. ఈ విధంగా కట్ చేస్తే 2 ముక్కలుగా ఈజీగా విరుగుతుంది. చూడండి, పాస్తా ఇలా విరిగితే ఉడికినట్టే. స్ట్రెయిన్ చేసుకొని పైనుంచి కొన్ని చన్నీళ్ళు వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి పాస్తా అనేది ఒకటికొకటి అంటుకోకుండా మనకి విడివిడిగా అన్నట్టు వస్తుంది. చూడండి, ఈ విధంగా దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పాస్తా ప్రిపేర్ చేసుకోవడానికి వీలుండి కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూను నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, 1 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసుకుందాం. మీకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, నచ్చినవి. ఈ విధంగా అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పోపులో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, మిరియాల పొడి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ 70% మగ్గేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ప్యూరీని వేసేసుకోవాలి. ఈ ప్యూరీ మొత్తానికి వెజిటేబుల్స్లో బాగా మిక్స్ అయ్యి ఈ వెండుమిర్చి పచ్చిదనము అలాగే టొమాటో పచ్చిదనం పోయేంత వరకు మనము ఈ మసాలాని ఉడికించుకోవాలి. పైన క్లోజ్ చేసుకొని చూడండి, ఈ విధంగా బాగా ఉడికితే సరిపోతుంది. మనము ఈ విధంగా మసాలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఎలాంటి సాసులు కానీ కెచప్లు కానీ అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న ఈ పాస్తాని వేసేసుకొని ఈ మసాలా మొత్తానికి పాస్తాకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత మనకి ఈ పాస్తాని ఈ మసాలాలో ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే మనకి పాస్తా అనేది హెల్దీగా హోమ్మేడ్ స్టైల్లో రెడీ అయిపోయినట్టే. పైనుంచి కొద్దిగా కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసేసుకుంటే రెడీనండి. హోమ్మేడ్ హెల్దీ పాస్తా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీ ఇంట్లో కనుక పిల్లలు పాస్తా లవర్స్ ఉంటే కనుక ఒకసారి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అన్నట్టు. రెసిపీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.